హాయ్ అండి. నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, అమీక్ హాస్పిటల్ నుంచి. మనం లాస్ట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి, దానికి కావాల్సినది ప్రికాషన్స్ గురించి అనేది కూడా చెప్పాను యాక్చువల్లీ. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను యాక్చువల్లీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ అండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, ఒక స్పెసిఫిక్ పీరియడ్‌లో ఫుడ్ తీసుకుంటావు. ఒక స్పెసిఫిక్ పీరియడ్‌లో కంప్లీట్‌లీ ఫాస్టింగ్ యువర్ బాడీ. అంటే యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ యువర్ బాడీ. అంటే ఏంటి అంటే, ఫస్ట్‌లో మీరు ఇనీషియల్‌గా 10 అవర్స్, 14 అవర్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు బేసికల్లీ. అంటే 10 అవర్స్ మధ్యలో తీసుకోవచ్చు. తర్వాత మిగతా 14 అవర్స్ ఏం తినకుండా బాడీని ఫాస్ట్ చేయొచ్చు. ఆ 10 అవర్స్ గ్యాప్ ని యూ కెన్ రిడ్యూస్ ఇట్ టు 8 అవర్స్. అంటే ఎలా అంటే, మార్నింగ్ 10 o'clock తీసుకున్నాము అంటే ఈవినింగ్ 8 o'clock తీసుకోవచ్చు. మనం కట్ డౌన్ చేసి 6 o'clock వచ్చేది. కానీ స్టాండర్డ్లీ ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి అంటే 8 అవర్స్ అండ్ 16 అవర్స్ బేసికల్లీ. 8 అవర్స్ మధ్యలో మనము యు ఆర్ గివింగ్ ఫుడ్ టు ద బాడీ బేసికల్లీ. అంటే మార్నింగ్ 10 o'clock తీసుకున్నారు అనుకోండి, ఈవినింగ్ 6 o'clock యు ఆర్ క్లోజింగ్. 6 తర్వాత యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ టు ద బాడీ బేసికల్లీ. ఈవెన్ కర్డ్ కానీ నైట్ నేను కొంచెం మజ్జిగ తాగుతా లేకపోతే ఇది తీసుకుంటా అనేది కాదు. ఇది స్ట్రిక్ట్ ఫాలో అయ్యే ప్రోటోకాల్. అండ్ సమ్ పీపుల్ దే అడ్వకేట్ లైక్ ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి, క్యారెట్ జ్యూసెస్ అని చెప్పేసి, అంటే లైక్ వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ డోంట్ గివ్ ఎనీథింగ్ అనేది కాన్సెప్ట్. అంటే దోస్ థింగ్స్ ఆర్ ఫైబర్ డైట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ బేసిక్, అంటే లైక్ షుగర్స్ యాడ్ కాకుండా కూడా తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ జస్ట్ అవాయిడ్ ఈవెన్ వెజిటబుల్ జ్యూసెస్, ఎనీథింగ్, ఫ్రూట్స్ ఆర్ నథింగ్. ఎవ్రీథింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఆఫ్టర్ 6 o'clock. నెక్స్ట్ డే మార్నింగ్, ఈవెన్ నైట్ కొంచెం మళ్ళీ టీ కానీ, నా మార్నింగ్ టైం టీ కాఫీ తాగుతా, నో వే. సో ఓన్లీ టిల్ 10 o'clock యూ షుడ్ నాట్ గివ్ ఎనీథింగ్ టు ద బాడీ. ఓన్లీ వాటర్ ఫాస్ట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ బ్లాక్ కాఫీ ఈజ్ ఓకే. టైమ్ యూ కెన్ ట్రై. ఈ 10 to 6 అవర్స్ టైంలో 10 o'clock యూ ఆర్ టేకింగ్ యువర్ రెగ్యులర్ డైట్ అండ్ ఆఫ్టర్ 2 o'clock యూ ఆర్ టేకింగ్ యువర్ రెగ్యులర్ డైట్ అండ్ ఈవినింగ్ 6 o'clock యూ ఆర్ క్లోజింగ్. అదర్వైజ్ వాట్ యూ కెన్ డూ ఈస్ 10 o'clock యూ కెన్ టేక్ అండ్ 6 o'clock యూ కెన్ టేక్. అంటే ఓన్లీ 2 meal బేసికలీ. 2 meal పర్ డే. ఎవ్రీ డే ఇట్లా ట్రై చేస్తూ వెళ్ళాలి బేసికలీ. మేబీ 1 or 2 days ఆఫ్ చీట్ మీల్ ఈజ్ ఓకే బేసికలీ. బట్ మెయింటైన్ ఏ డోస్. అంటే లైక్ మినిమమ్ ఆఫ్ 1 week to 10 days మాత్రం కంపల్సరీ మెయింటైన్ అయ్యింది అంటే ఆటోమేటికలీ యూ కెన్ కంటిన్యూ 1 month 2 months వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ చేయగలిగితే ఇది ఇంకా బెస్ట్. బట్ ఒకవేళ చేయలేకపోతే ఫస్ట్ 1 month చేసి తర్వాత మళ్ళీ యూ కెన్ సమ్ గ్యాప్ అండ్ దెన్ యూ కెన్ ట్రై బేసికలీ. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీని గురించి చాలా ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. బట్ ఈవెన్ కొన్ని స్టడీస్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల దీస్ ఆర్ ఆల్ నాట్ గుడ్ అని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ సో మెనీ స్టడీస్ ఆర్ వెరీ గుడ్ అబౌట్ ద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బేసికలీ. సో దీంతో వెయిట్ లాస్ చాలా ఉంటుంది అండ్ యువర్ ఫాస్టింగ్ ద బాడీ వల్ల మన బాడీ ఒక సైకిల్లోకి వెళ్తుంది. దాని వల్ల ఆటోమేటిక్ మెటబాలిజం రేట్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. అండ్ బాడీ ఈ 16 hours ఫాస్టింగ్ వల్ల మనం స్టోర్డ్ ఫ్యాట్ దగ్గర నుంచి కూడా ఎనర్జీ అనేది తీసుకుంటుంది. దీని వల్ల కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో అలానే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది ఫాలో అవ్వచ్చు అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే దట్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ మోర్ క్యాలరీస్ టు ద బేబీకి అవసరం కాబట్టి. సో ఆ టైంలో అయితే అవాయిడ్ చేయడం బెటర్ యాక్చువల్లీ. అండ్ మీకు హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఉంది, కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు థైరాయిడ్ నార్మల్ అవుతుందంటే ఈవెన్ దో వాళ్ళు తినడం కొంచెమే తీసుకుంటారు బట్ వెయిట్ మాత్రం తగ్గరు యాక్చువల్లీ. సో సమ్ జెనెటికల్ కాజెస్ ఎవరు ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు ట్రై చేయదండి. బట్ రెగ్యులర్లీ యూఆర్ ఫిట్, నాట్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ థింగ్ అన్న వాళ్ళు 100% యూ కెన్ ట్రై దిస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ.